అసలు కాటిక ఇంత మంచిగా వత్తదని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు చూస్తేనే కనబడుతుంది కావచ్చు. అసలు ఎంత మంచి కాజల్ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ పెట్టి ఉన్నా కూడా ఈ కాటిక మీదకి అయితే రాదు, అస్సలుకి రాదు. నేనైతే గ్యారంటీ ఇస్తా. ఎంత సూపర్గా వచ్చిందంటే కాటిక అంత సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి మనం కాటిక తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అంత మంచి కాటికలు అయితే అత్తలేవు. తాగే నీళ్ళ కాంచెలి, తినే బువ్వ కాంచెలి అన్నీ కల్తీయే. సో మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటాం. సో అవన్నీ ఎందుకు, అసలు కాటికలనే చెప్తా. 10 రూపాయల కాటికకున్న 30 రూపాయల కాటికకు ఎంత డిఫరెంట్ ఉంటుంది. సో మనం అక్కడనే అర్థం చేసుకోవాలి. ఆ కాటికను మనం చిన్న చిన్న పుట్టిన పిల్లలకు, బేబీస్కి అది అలా పెడతాం కదా. దానివల్ల మనకు ఈ స్కిన్ మీద మనం కాటిక పెట్టే ప్లేస్లో కొన్ని రోజులకు వైట్గా తయారవుతుంది. అంటే ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నట్టు. సో అట్లా చేంజ్ అయితే అందులో ఊకే పెట్టి కాదు, అందులో కెమికల్ కలుగుతుంది. దానివల్లనే అట్లా వాళ్ళ కలర్ చేంజ్ అవుతుంది. అది కూడా ఎఫెక్టివ్ పెట్టచ్చు పిల్లల మీద. దానికి బదులుగా వాటికి వందలకు వందలు తలిగేయడానికి బదులుగా మనం ఇంట్లోనే కాటిక తయారు చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే. ఎట్లా అంటే ఫస్ట్ మంచిగా కాటన్ తీసుకొని అందులో మెంతులు పోసుకొని ఒక వత్తి దాల్చుకోవాలి నూనె పెట్టి. నెక్స్ట్ ఆ వత్తిని మళ్ళీ పక్కకు పెట్టుకొని మళ్ళీ సేమ్ అట్నే కాటన్ తీసుకొని అందులో మన ఇంట్లో ఉన్న జీలకర్ర పోసుకొని నూనె పెట్టుకొని దాన్ని కూడా వత్తి దాల్చుకోవాలి. వత్తి దాల్చుకొని మంచిగా ఒక దీపం చిప్పు ఉంటుంది కదా. సో ఆ దీపం చిప్పల ఆ వత్తులు వేసి, సో మన దగ్గర ఉన్న గోల్డ్ డ్రాప్ అయినా ఏదైనా కూడా, లేకపోతే పిల్లలది తెలిసిన నూనెనైనా, సో ఏదైనా వేసి మంచిగా ఒక 2, ఇప్పుడు నేను చూపెడతా. సో సేమ్ అట్లా 2 గ్లాసులు పెట్టేసి దాని మీద ఒక పళ్ళెం పెట్టి, సో కింద మంట పెట్టాలి అన్నట్టు. సో మంట పెడితే ఏమవుతుందంటే ఆ పొగ అనేది, ఇప్పుడు ఈ వత్తుల నుంచి ఇలా వచ్చే పొగ ఉంటుంది కదా. సో ఆ పొగ అనేది మొత్తం ఈ కింద ఉన్న పళ్ళానికి పడుతుంది. సో అదే కాటిక తయారవుతుంది. సో నేను ఏం చేసిన అంటే దీపం ముట్టించిన తర్వాత అంత గాలత్తుందని మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసిన. అట్లా డోర్లన్నీ క్లోజ్ చేస్తేనే మంట అనేది ఒక ఆడ తలిగి కాటిక అనేది మంచిగా తయారవుతుంది. అది ఎంత టైం తీసుకుంటుందో మనకు అంత ఎక్కువ టైం మంచిగా కాటిక అనేది తయారవుతుంది. సో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయుర్రి. ఎందుకు మనం బయట అనవసరంగా కొనేది, ఎంత ఈజీ ప్రాసెస్. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి, సో ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మంచిగా వాడుర్రి. సో చూసిర్రు కదా ఎంత సూపర్గా వచ్చింది. అసలు ఫస్ట్ నాకు భయమైంది అన్నట్టు. సో చూసిర్రా ఆ ఏలుకు పెట్టుకుంటే కూడా ఎంత సాఫ్ట్గా థిక్గా ఉంది, మళ్ళీ అది పోవడం కూడా పోతలేదు. సో అంత మంచిగా ఉన్నది అన్నట్టు. ఎంత గడ్డలు వచ్చిందంటే కాటిక సూపర్గా వచ్చింది. ఏ 10,000 ప్రోడక్ట్ కూడా కాటిక ప్రోడక్టు, కాజల్ ప్రోడక్ట్స్ అస్సలకే పనిచేయాయి. సో ఇది మనం కూడా వాడచ్చు. ఏంది మెంతులు జీలకర్రతో వేసింది, ఎంత సూపర్గా ఉంటుంది. సో ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనం ఇంట్లోనే మంచిగా ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టుర్రి. నేను కూడా మా పిల్లలకు పెట్టిన. చూడురు ఎంత మంచిగా వచ్చింది కాటిక, కర్రగా సూపర్గా ఉన్నది. అసలు నేనైతే అస్సలకే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా కాటిక వస్తుందని. సో ఇక నేను కొంచెం అందులో నా దగ్గర తెలిసిన నూనె అయిపోయింది. అందుకోసమని నా దగ్గర ఉన్న పారాషూట్ ఆయిల్ పోసి, కొబ్బరి నూనె పోసి మంచిగా మా ఊళ్ళకైతే బొట్లు పెట్టిన. ఎంత సూపర్ ఉన్నదంటే సాఫ్ట్గా సూపర్ ఉన్నది. అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వేస్టే. ఎంత ఇట్లా మంచిగా ఇట్లా పెడితే ఇట్లా బ్లెండ్ అయిపోతుంది. అంత సూపర్గా ఉన్నది కాటిక. మళ్ళీ చూస్తే కూడా మంచిగా పెడితే కూడా థిక్గా మంచిగా కనబడంగా కూడా థిక్గా కనబడుతుంది. అంత సూపర్గా ఉన్నది కాటిక. మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయుర్రి బయట కొనే బదులు. నచ్చితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయుర్రి.